స్కీమ్ కు ఫుల్ డిమాండ్ 210 రూపాయలతో ఇలా ప్రతి నెల చేతికి 5,000. ఆర్థికంగా బలపడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. ఇందులో చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ తో ప్రతి నెల వేలల్లో పెన్షన్ ఇచ్చే పథకమే అటల్ పెన్షన్ స్కీమ్. దీంట్లో మీరు 18 ఏళ్ల వయసులో చేరి రోజుకు 7 రూపాయలు లేదా నెలకు 210 రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ పోతే రిటైర్మెంట్ సమయానికి అంటే 60 ఏళ్లొచ్చాక ప్రతి నెల 5,000 పెన్షన్ అందుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వయసు మళ్లిన సమయంలో ఇది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇక ఈ పెట్టుబడి మీరు స్కీమ్ లో చేరిన వయసును బట్టి మారుతూ ఉంటుంది. 2015లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక మంది చేరారు. ఏకంగా కొత్తగా 12.2 మిలియన్లు అంటే 12.2 లక్షల కొత్త అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. దీంతో మొత్తం అటల్ పెన్షన్ స్కీమ్ చందాదారుల సంఖ్య 6.62 కోట్లకు చేరింది. ఏ వయసులో ఎంత కట్టాలి? ఒకవేళ మీరు 25 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు 376 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు 5,000 పెన్షన్ పొందవచ్చు. అదే 30 సంవత్సరాలకు చేరితే అప్పుడు నెలకు 577 రూపాయలు. 35 ఏళ్ల వయసులో అయితే 902 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఇలా ఎప్పుడు చేరినా 60 ఏళ్ల వయసు వచ్చే వరకు డబ్బులు కడుతూ ఉండాలి. ఇలా 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు 5,000 పెన్షన్ అందుకోవాలి అంటే ప్రతి నెల 40 ఏళ్ల వయసు నుంచి 1,454 చొప్పున కడుతూ ఉండాలి. అయితే 5,000 పెన్షన్ పొందాలంటే ఇంత కట్టుకుంటూ పోవాలి. అంతకంటే తక్కువ అంటే నెలకు 1,000 రూపాయలు, 2,000, 3,000, 4,000 చొప్పున కూడా పెన్షన్ అందుకోవచ్చు. ఇక దీనికోసం కంట్రిబ్యూషన్ మొత్తం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో చేరి నెలకు 1,000 రూపాయలు పెన్షన్ కావాలి అంటే నెలకు 42 రూపాయలు చొప్పున కడితే సరిపోతుంది. పెన్షన్ ఎక్కువ కావాలంటే నెలకు చెల్లించే మొత్తం పెరుగుతూ పోతుందని చెప్పవచ్చు. అటల్ పెన్షన్ యోజన ఎందుకు? ఏ రంగంలోనైనా ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందుతుంది. దీంతో వారి జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే అసంఘటిత రంగంలోని వారికైతే ఇలాంటి సౌకర్యం లేదు. వీరికి కూడా 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ అందించాలన్న ఉద్దేశంతోనే ఈ అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చింది. 18 నుంచి 40 ఏళ్ల వయసు వారు ఈ స్కీమ్లో చేరొచ్చు. పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో అకౌంట్ ఉండాలి. ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చేవారు ఇంకా పన్ను చెల్లింపుదారులు ఈ స్కీమ్లో చేరేందుకు వీల్లేదు. నేరుగా బ్యాంకుకు వెళ్లి లేదా ఆన్లైన్లో enps.nsdl.com వెబ్సైట్ ద్వారా కూడా చేరొచ్చు.